క్వైట్ కాంట్రడిక్షన్. ఇజ్రాయెల్ ఏమో దాడులు ఆపలేదు. సో పాజ్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇస్తే ఇప్పుడు ఈ టైంలో ఎందుకు అమెరికా అధ్యక్షుడు ఇవ్వాల్సి వచ్చింది? ఇరాన్ ఈ టైంలో నిజంగానే తనకు ఒక అవకాశం వచ్చినట్టు భావించి సరే ట్రంపే ఆపుతానంటున్నాడు కాబట్టి నేను వెనక్కి తగ్గలేదు కాబట్టి చర్చలు కూర్చుందాం అనుకుంటుందా? వస్తున్న రాయిటర్స్ కథనం ప్రకారం చూస్తే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో టర్కీ, తుర్కీయే, ఈజిప్ట్, ఈ 2 దేశాలతో కలిపి ఇరాన్, ఈ ముగ్గురు కూర్చుని మధ్యవర్తిత్వానికి మరి సిద్ధమవుతారు అని చెప్పి, అలాంటి అవకాశం ఉంటుందా? ఫస్ట్లీ అండి, ఒక 2 క్విక్ పాయింట్స్ ఆన్ యుద్ధం ముగుస్తుందా అన్నట్టారా. యుద్ధం అనేది ఎప్పుడైనా సరే 2 పక్షాల మధ్య జరుగుతుంది. యుద్ధం ముగియాలంటే క్లియర్ కట్ గా ఒకళ్ళు విక్టరీ అన్న సాధించాలి, లేదా సంధికి తోడ్పడాలి. ఈ 2 తప్ప ఇంకేం లేదు. యుద్ధం ఆపాలంటే క్లియర్ కట్ గా నేను విక్టరీ అయిపోవాలి, ఆడు లూజర్ అయిపోవాలి. రెండోది ఏంటి, సరే బాబు ఇద్దరం అలిసిపోయాం, సంధికి కూర్చుందామని. కిసింజర్ స్టేట్మెంట్ ప్రకారం కన్వెన్షనల్ వార్ చేసే దేశాలు గెలిస్తేనే గెలిచినట్టు, గెరిల్లా వార్ చేసే దేశాలు ఓడిపోకపోయినా గెలిచినట్టే అని కదా ఆయన స్టేట్మెంట్ సారాంశం. సో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ గెలుపోవటం ఎవరి వైపు ఉన్నట్టు? ఇజ్రాయెల్, అమెరికా ఓడిపోయాయి అని చెప్తోంది ఇరాన్. నో అది ఇప్పుడు నేను ఎవరు ప్రతివాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ట్రంప్ నేను గెలిచాను అనొచ్చు, ఇరాన్ ఏమో వాళ్ళు ఓడిపోయారు అనొచ్చు, ఇజ్రాయెల్ ఏమో ఇంకా మేమే గెలిచాం అనొచ్చు. ఎవరి క్లెయిమ్స్ ఎవరుకుంటే, కానీ బేసికల్గా ప్రపంచం గురించి మనం చూస్తున్నప్పుడు క్లియర్ కట్గా ఇంతవరకు ఎవరు విక్టరు ఎవరు లూజర్ అనేది తేలలేదు. ఫస్ట్లీ రైట్, ఇద్దరు కొట్టగల సత్తా ఉంది, ఇంకా కొన్నాళ్ళు కొట్టుకోగలరు కూడా, ఇంకా కంటిన్యూ అవ్వగలదు ఇది. కానీ ఏంటంటే యుద్ధం అవటానికి కారణం అంటే సంధి, అగ్రిమెంట్, రైట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్టేజ్కి వచ్చాం. ఆ స్టేజ్కి వస్తానికి కారణం ఏంటి? అందులో కూడా ఒక దేశం 2 దేశాలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఈజీగా అవుతుంది. కానీ ఇందులో ఉన్నాయి 3 దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఉంది, యుఎస్ ఉంది, ఇరాన్ ఉంది. దీని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎఫెక్టెడ్ పార్టీస్ చాలా ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ అన్ని ఎఫెక్టెడ్ పార్టీస్ కనుక వాళ్ళు ఇందులో స్టేక్ హోల్డర్స్ అనే చెప్పాలి, రైట్. దానికి తోడు ఏంటంటే కాంప్లికేషన్, ఇజ్రాయెల్ ఎయిమ్స్ ఆఫ్ వార్ ఆర్ డిఫరెంట్. యుఎస్ చూసుకుంటే దాని కారణాలు డిఫరెంట్, రైట్. కనుక సంధి స్టార్ట్ అయ్యి ఫస్ట్ సంధి కన్నా ముందు ఇద్దరు ముగ్గురు ఇస్తున్న స్టేట్మెంట్స్ మనం చూస్తే ఏంటంటే ఇమీడియట్ గా నాకు యుద్ధం ఆగే సూచనలు కనిపించట్లేదు ఫస్ట్లీ, రైట్, అన్లెస్ బ్యాక్ ఎండ్ ఖచ్చితంగా సంధి జరిగితే. రెండోది ఇప్పుడు ఈ బ్రేక్ సంగతి మాట్లాడదాం, రైట్. బ్రేక్ ఏంటంటే ఒక విధంగా ఆలోచిస్తే, నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ట్రంప్ ఇంటర్నల్ ప్రెషర్ అవ్వనివ్వండి, ఇంటర్నేషనల్ ప్రెషర్ అవ్వనివ్వండి, రైట్, ఓవరాల్ ఏంటంటే ఒప్పుకున్నాడు. ఆల్ రైట్, ఈ 5 days లో అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళు ఏమనుకుంటారు, ఆల్ రైట్ టర్కీలోనో ఎక్కడో మీట్ అవుతారు, సంధి కోసం డిస్కషన్ స్టార్ట్ అవుతాయి అని. బట్ మిగిలిన 2 దేశాలు క్లియర్ కట్ గా నో చెప్తున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్ మీద నమ్మకం లేదు, రైట్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ ఇజ్రాయెల్లో ఏమంటున్నారు, మాకు పర్మనెంట్ సొల్యూషన్. వాళ్ళకి ఎప్పటికీ నిన్న న్యూస్ ప్రకారం చూసుకుంటే దే స్టిల్ రిమైండింగ్ ఏమంటున్నారు, సుమారు 460 kgs యురేనియం వాడి దగ్గర ఇంకా ఉంది, దాని సంగతి ఏంటి, రైట్. తర్వాత మాకు మిసైల్స్ ఇంకా మిగులున్నాయి, సుమారు 1800 మిసైల్స్ ఇంకా మిగులున్నాయి, వీటి సంగతి ఏంటి, యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ ఏంటి, రైట్. ఎందుకంటే సంధికి వచ్చే ముందు ప్రతి వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏముంటాయో ఆ కోరికలు కోరాలి. ఇప్పుడు పైనుంచి స్టార్ట్ అయితే కానీ మనం లోవర్ లెవెల్కి తీసుకురాలేము. సిమిలర్లీ ఇరాన్ ఊరుకోవట్లేదు. ఇరాన్ ప్రాబ్లమ్స్ ఇరాన్కు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్త లీడర్షిప్ వచ్చింది, దేశం అంతా ఏమైంది ఈ కొత్త లీడర్షిప్ను కూడా చూస్తుంది. ఓకే, వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారా లేదా. దానికి తోడు ఏంటి, మనం ఒక పెద్ద దేశం, మన సివిలైజేషన్ ఏమిటి, మనం ఏమిటి, కనుక ఇంత ఈజీగా మనం లొంగుతామా? ప్రాణం పోయిన ఇప్పుడు మనం వేరు కంకణం కట్టుకున్నట్టు మన గౌరవం పోకూడదు ముందు అన్న దీంట్లో ఇరాన్ ప్రయత్నిస్తుంది, రైట్. ఇరాన్కి అదే కాక ట్రంప్ మీద నమ్మకం లేదు. ఐ డోంట్ థింక్ వాళ్ళకి, ఎందుకంటే ట్రంప్ వరకు నాకే నమ్మకం లేదు. ఇరాన్ సంగతి వదిలేండి, వాళ్ళు యాక్చువల్గా ఎఫెక్టెడ్ పార్టీ. ట్రంప్ రేపు ఏం చేస్తాడనే దాంట్లో నాకే నమ్మకం. వెరీ అన్ప్రెడిక్టబుల్ కదా. ఎస్, మెవరిక్, రైట్. సో దానికి తోడు ఇజ్రాయెల్ కూడా ఎప్పుడైతే తిరిగి ఈ సంధిలో
ఫేవరబుల్ గా మాట్లాడితేనే ఇరాన్ ఏమైనా ఆలోచించవచ్చు. అందుకని ఇరాన్ ఏమైనా కోరికలు కోరుతుంది. ఇది ఫస్ట్లీ ఏంటంటే మాకు టెంపరీ కాదు, ఈయన సీజ్ ఫైర్ అన్నాడు. ఇరాన్ ముందు నుంచి ఏమంటుంది, సీజ్ ఫైర్ అయితే మాకు ఒప్పుకోలేము, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కింద పర్మనెంట్ వార్ కంప్లీట్ గా ఆపేయాలని. అండ్ కండిషన్స్ అప్లికబుల్ ఇరాన్ సైడ్ నుంచి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఈ 5 days లో పాసిబుల్ ఇప్పుడు ఆల్రెడీ మెరీన్స్ మూవ్ చేశాడు, యుఎస్ఎస్ ట్రిపోలి అండ్ యుఎస్ఎస్ బాక్సర్. కరెక్ట్. ఈ రెండింటి మీద కలిపి సుమారు ఒక 4,000-5,000 సోల్జర్స్ ని తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఏంటి, ఆర్ దే రీచింగ్ యెమెన్, సౌదీ అరేబియా అటు సైడ్ రెడ్ సీ సైడ్ ల్యాండ్ అయ్యి ఇటు సైడ్ వస్తారా, లేకపోతే ఎయిర్ ఫీల్డ్స్ లో సౌదీ అరేబియాలో ల్యాండ్ చేసి అటు పక్క నుంచి అటాక్ చేస్తారా, ఇవన్నీ డౌట్స్ వాళ్ళకున్నాయి. ఎందుకంటే ట్రంప్ మీద నమ్మకం లేదు, సిమిలర్లీ నెతన్యాహు మీద కూడా నమ్మకం లేదు. నెతన్యాహు కన్వర్స్లీ ఏమనుకుంటున్నాడు, ఈ 5 రోజుల్లో ఇరాన్ కూడా తిరిగి వాళ్ళ ట్రూప్స్ ని, ఎందుకంటే మధ్యలో లల్ ఇన్ ద బ్యాటిల్ అంటాం యాక్చువల్ ఆర్మీ పార్లన్స్ లో. ఎప్పుడైతే లల్ ఇన్ ద బ్యాటిల్ ఉందో మన పొజిషన్స్ మన తిరిగి స్థావరాలని తిరిగి రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఎక్కడైతే ఎమ్యునిషన్ అయిపోతుందో అక్కడ ఎమ్యునిషన్ తిరిగి సరఫరా, లాజిస్టిక్ సపోర్ట్ తిరిగి పెంచుకోవచ్చు. రైట్. సో అందుకని ఇజ్రాయెల్ ఇంకా కొడుతుంది. అందుకే చూస్తున్నారు కదా, వాళ్ళకి రెస్ట్లెస్ ఇవ్వకూడదు. 5 రోజుల్లో తిరిగి పుంజుకుంటారు. రైట్. ఎమ్యునిషన్ మూవ్మెంట్ జరుగుతాయి, ఇంకా డిఫెన్సివ్ మెజర్స్ తీసుకోగలరు, ఇంకేమన్నా కొన్ని రిపేర్లు జరగవచ్చు, లేకపోతే ఎయిర్ డిఫెన్స్ లాంచెస్ ఉన్నాయి, లాంచెస్ పాడైన రిపేర్ చేయొచ్చు. వార్లు ఎప్పుడైనా సరే బ్రేక్ వస్తే తిరిగి తయారవడానికి ఛాన్స్ ఉంది. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఇజ్రాయెల్ కొడతానే ఉంటుంది అండ్ ఇరాన్ కూడా కొట్టకుండా ఆగదు. కాకపోతే ఏంటంటే బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఏం జరుగుతున్నది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఇరాన్ డిస్ప్యూట్ చేస్తుంది. ఇరాన్ ఏమంటుంది, నాతో ఎవరు నేను అడగలేదు, నేను సంజయ్ నుంచి మాట్లాడలేదు అంటున్నాడు. రైట్. నేను అనుకోవటం ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం బాటంగా చెప్పొచ్చు, కానీ ఇరాన్ కొంచెం బుజ్జగించేవాళ్ళు, సంజాయించేవాళ్ళు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కొన్ని పార్టీస్ ఉండబట్టే కాన్ఫిడెన్స్ తో కొన్ని నేను అనుకోవటం టర్కీ ఒక విధంగా, ఈజిప్ట్, పాకిస్తాన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని నేను అంత నమ్మలేను. రైట్. ఆల్దో పాకిస్తాన్ కి ఒక సెకండ్ లార్జెస్ట్ షియా పాపులేషన్ ఉంది, లోపల అందరూ ఖమేనీకి సపోర్టర్స్. సౌదీ అరేబియా యుద్ధం చేయండి, మాతో యుద్ధానికి రండి అంటే లేదు నేను బిజీగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తున్నానని చెప్పింది పాకిస్తాన్. అంటే ఇందులో రావడానికి తలదోచడానికి రెడీగా లేదనిపించింది. సో పాకిస్తాన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా అనేది నాకు కొంచెం డౌటే, సందేహమే. కానీ టర్కీ ఖచ్చితంగా ఒక ముందని తీసుకోగలదు. దానికి తోడు ప్రపంచం అంతా, ఐ థింక్ మన మోడీ గారు అవనివ్వండి, మిగిలిన దేశాలు, యూరోపియన్ యూనియన్ అవనివ్వండి, నాటో కంట్రీస్ ఏ విధంగా తీసుకున్నా సరే, జపాన్ అవనివ్వండి, సౌత్ కొరియా అవనివ్వండి, అయితే ఎనర్జీ చాలా డిపెండ్ అయినాయి, వీళ్ళందరూ ఇంట్రెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ట్రంప్ మీద ప్రెషర్ పడింది. ట్రంప్ మోస్ట్ ప్రాబ్లీ ఇప్పటి వరకు మనం ప్రిడిక్ట్ చేయలేమని ఎందుకంటున్నా అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, జెన్యున్ గా తను ఇది చేస్తున్నాడా, యుద్ధాన్ని ఆపుదామనే ఆలోచన ఉందా ఒకటి, లేదో వ్యూహమా, ఆ మిగిలిన సైన్యాన్ని తీసుకొచ్చి కర్గ్ ఐలాండ్ కాదు, అక్కడ ఇంకా ఒక 5-6 ఐలాండ్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల. కర్గ్ ఒకటే కాదు, కర్గ్ ఆఫ్ కోర్స్ ఇది హబ్ అనుకోండి, మిగిలిన ఎందుకంటే పక్కన ఒక ఐలాండ్ ఒక 10 kilometers ఐలాండ్ ఉన్నా సరే అది ఆక్యుపైడ్ అయితే యుద్ధరీత్యా మనం ఆలోచిస్తే అదంత ఈజీ పొజిషన్ కాదు. కర్గ్ ఐలాండ్ మీద వచ్చి కూర్చోవటం, ల్యాండింగ్ క్రాఫ్ట్ తీసుకురావటం, అసాల్ట్ చేయటం అదంత ఈజీ పని కాదు. డిస్కస్ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సంజయ్ గారు మాట్లాడతారు. షార్ట్ బ్రేక్.